హలో ఫ్రెండ్స్, మనం మహాభారతంలోని అరణ్య పర్వంలో వైవస్వత మనువు గురించి వటపత్రసేయ అయినటువంటి నారాయణ గురించి తెలుసుకుందాం. మహాత్మా వైవస్వత మనువు ఏ విధంగా ప్రభవ సంపన్నుడయ్యాడో వివరించండి అని చెప్పి ధర్మరాజు మార్కండేయ మహర్షిని అడుగుతారనమాట. దానికి మార్కండేయ మహర్షి ఈ విధంగా చెప్తారు. ధర్మజ, చాక్షుష మన్వంతరంలో వైవస్వతుడు బదరికా క్షేత్రంలో 10,000 సంవత్సరములు తపస్సు చేశాడు. మనకి బ్రహ్మదేవునికి ఒక రోజు, మనకి ఒక కల్పం అన్నమాట. ప్రతి కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. దానిలో 6వ మన్వంతరం చాక్షుష మన్వంతరం అన్నమాట. ఒకరోజు వైవస్వతుడు ఒక జలాశయంలో స్నానం చేసి ఒడ్డున ఉండగా ఒక చేప ఒడ్డు దగ్గరికి వచ్చి, అయ్యా, ఈ జలాశయంలో నాకన్నా బలవంతములైన జలచరములు ఉన్నవి, నన్ను వేరే చోటికి తీసుకొని పో, నీకు నేను ఉపకారం చేస్తాను అని అడిగింది. అప్పుడు వైవస్వతుడు ఆ చేపను తీసుకుపోయి ఒక బావిలో విడిచిపెట్టాడు. ఆ చేప పెద్దది అయింది. అయ్యా, నాకు ఈ బావి చాలడం లేదు, వేరే చోటకి తీసుకొని పో అని అడిగింది. అలాగే అని వైవస్వతుడు ఆ చేపను మరొక పెద్ద బావిలో విడిచిపెట్టాడు. కొన్నాళ్లకు ఆ బావి కూడా చాలలేదు. ఆ చేప కోరిక మేరకు వైవస్వతుడు ఆ చేపను ఒక మడుగులో విడిచిపెట్టాడు. ఆ మడుగు సరిపోలేదు. అందుకని వైవస్వతుడు ఆ చేపను సముద్రంలో విడిచిపెట్టాడు. అప్పుడు ఆ చేప వైవస్వతుని చూచి, అయ్యా, ప్రళయం రాబోచున్నది, అన్ని సముద్రములు కలిసిపోతాయి, దీనినే మన్వంతర సంధి అంటారు. నీవు ఒక ఓడను నిర్మించు, అందులో అన్ని రకములైన ధాన్యములు, ఓషధులు నింపుము. నీవు సప్త ఋషులతో కలిసి ఆ ఓడని ఎక్కి నన్ను తలుచుకో, నేను నీకు మేలు చేస్తాను అని చెప్పింది. వైవస్వతుడు అలాగే ఒక ఓడని నిర్మించి దానిని ధాన్యములతో, విత్తనాలతో నింపాడు. సప్త ఋషులతో సముద్రాన్ని చేరాడు. ఆ చేపను మనస్సులో తలంచాడు. ఇంతలో ఆ చేప వచ్చింది. ఆ చేపకు తల మీద పెద్ద కొమ్ము ఉంది. ఆ ఓడ తాటిని తన కొమ్ముకు తగిలించుకొని ఆ ఓడను సముద్రం మధ్యకు తీసుకొని వెళ్ళింది. ఇంతలో సముద్రాలన్నీ ఏకమయ్యాయి. భూమి అంతా జలమయమైంది. ఆ చేప అనేక వేల సంవత్సరములు ఆ ఓడను లాగుతూ ఉంది. ప్రళయం అంతరించింది. ఆ చేప వైవస్వతుని, సప్త ఋషులను చూచి, మహాత్ములారా, ఈ ప్రళయకాలంలో మిమ్మల్ని నేను కాపాడాను. నేనే ఈ సృష్టికి కర్తను, పాలించువాడను, మత్స్య రూపంలో మిమ్ము కాపాడాను. ఈ వైవస్వతుడు మరలా సృష్టి కొనసాగించగలడు అని చెప్పాడు. తరువాత వైవస్వతుడు గొప్ప తపస్సు చేసి సకల చరాచర జీవకోటిని సృష్టించాడు అని మార్కండేయ మహర్షి ధర్మరాజుతో వైవస్వత మనువు గురించి చెప్పాడనమాట. మనకి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది వైవస్వతర మన్వంతరం. మనకి 7వ మన్వంతరం అయినటువంటి వైవస్వత మన్వంతరంలో మనం ఇప్పుడు ఉన్నాం. అప్పుడు ధర్మరాజు మార్కండేయ మహర్షిని చూచి, ఓ మహర్షి, నీవు చిరంజీవి, ఎన్నో ప్రళయాలను చూచావు. ఈ చరాచర జీవరాశులు సృష్టి స్థితి లయాలు ఎన్నోసార్లు చూచావు. లోకాలు ప్రళయకాలంలో ఏ రీతిగా ఉంటాయి వివరించండి అని అడిగాడు. దానికి మార్కండేయ మహర్షి, ధర్మజ, నీవు అడిగిన ఈ ప్రశ్నకు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం అని చెప్పబడుతున్న శ్రీకృష్ణుని అనుమతితో సమాధానం చెప్తున్నాను, సావధానంగా విను అని ఈ విధంగా చెప్పసాగాడు. సూర్యుడు తీవ్రంగా తీక్షణంగా ఉంటాడు. దానికి తోడు విపరీతమైన గాలులు వీస్తాయి. అంతలోనే మేఘాలు కమ్ముకుంటాయి. ఉరుములు మెరుపులతో విపరీతంగా వర్షం కురుస్తుంది. నదులు, సముద్రాలు నిండుతాయి.
అనావృష్టి అంతరించి అతివృష్టి ఏర్పడుతుంది. భూభాగమంతా జలమయమవుతుంది. గాఢాంధకారం భూమండలం అంతా ఆక్రమిస్తుంది. ఇంతలో బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం విపరీతమైన గాలి వీచి ఆ మేఘాలను చెదరగొడుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ ఘోరమైన నీటి మధ్య పద్మం మీద నిద్రిస్తాడు. ఈ విధంగా కల్పాంతమవుతుంది. ఈ రకమైన కల్పములు ఎన్నో గడిచాయి, ఇక ముందు ఎన్నో రానున్నాయి అని చెప్తారనమాట. మనకిక్కడ రచయిత గారు కల్పాంతం అంటే వివరిస్తున్నారు. కల్పాంతం అనగా కల్పం చివరవచ్చు ప్రళయము. కల్పం అనగా మనకి బ్రహ్మదేవునికి ఒక రోజు. మన కాలమానంలో 4 యుగాలు ఉన్నాయి కదా, 4 యుగాలు కలిపి మనం మహాయుగం అంటాం. అలాంటి 4 యుగాలు 1000 మార్లు గడిస్తే బ్రహ్మకు ఒక పగలన్నమాట. అప్పుడు ప్రపంచం చైతన్యవంతంగా ఉంటుంది. బ్రహ్మకు సాయంత్రం జలప్రళయం వస్తుంది. గాఢాంధకారం అలముకుంటుంది. అది బ్రహ్మకు రాత్రి. అప్పుడు జగత్తు చైతన్యరహితంగా ఉంటుందన్నమాట. ధర్మజ, ఈ కల్పాంతంలో నేను దిక్కుతోచగా తిరిగాను. ఒకసారి జలప్రళయంలో నాకు ఒక పెద్ద మర్రి చెట్టు కనపడింది. మార్కండేయ మహర్షి ఇప్పుడు కల్పాంతంలో ఉన్నారన్నమాట. మార్కండేయ మహర్షికి ఒక పెద్ద మర్రి చెట్టు కనపడుతుంది. ఆ మర్రి చెట్టు ఆకు మీద నీలమేఘ శ్యాముడైన మహావిష్ణువు చిన్ని బాలుని వలె పడుకొని ఉన్నాడు. ఈ మహాప్రళయంలో ఈ చిన్ని బాలుడు ఎలా ఉన్నాడా అని నాకు ఆశ్చర్యం కలిగింది. నేను ఆ బాలకుని దగ్గరగా వెళ్ళాను. అప్పుడు ఆ బాలుడు నన్ను చూచి నవ్వుతూ, మహానుభావ, నీకు విశ్రాంతి లేక అలసిపోయి ఉన్నట్టున్నావు, కొంచెంసేపు నా దేహంలోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకో అన్నాడు. అలా అంటూ తన నోరు తెరిచాడు. నేను ఆ నోట్లోకి బలవంతంగా నెట్టబడ్డాను. ఆ బాలకుని కడుపులో గంగా నది మొదలైన మహానదులు, మేరు పర్వతం మొదలైన మహాపర్వతములు, సముద్రాలు, నగరాలు, జనపదాలు, ప్రజలు, పశుపక్షాదులు, సువిశాల భూభాగాలు, సూర్యచంద్రులు, నక్షత్ర సముదాయాలు, అనంత ఆకాశం, ఇంద్రాది దేవతలు, యక్ష రాక్షస కిన్నెర కింపురుషులు, విద్యాధరులు, సమస్త దేవతా సమూహాలు, సమస్త జగములు ఆ చిన్ని బాలుని కడుపులో చూచాను. అక్కడ 100 సంవత్సరాలు తిరిగాను. నాకు భయం వేసింది. ఆ బాలుని ప్రార్థించాను. ఆ బాలకుడు వదిలిన గాలికి నేను బయటికి విసిరివేయబడ్డాను. మరలా అదే మర్రి ఆకు మీద పవలించిన బాలకుని చూచాను. మహాత్మా, నా ఉదరంలో విశ్రాంతి తీసుకున్నావా అని అడిగాడు. నేను ఆ బాలకుని పాదములకు నమస్కరించి, దేవా, నీ ప్రభావం వలన సమస్త జగములు నీ ఉదరంలో చూచాను. నీ మాయ అర్థం చేసుకోలేను. నీవా చిన్ని బాలుడివి. నీ ఉదరములో సమస్త జగములు ఉన్నాయి. ఆ జలప్రళయం ఏమిటి? ఈ మర్రి చెట్టు ఏమిటి? ఆ మర్రి ఆకు మీద నీవు పవలించడం ఏమిటి? దేవా, నీవు నా భ్రాంతిని తొలగింపము అని ప్రార్థించాను. అప్పుడు ఆ బాలకుడు అయిన మహావిష్ణువు నాకు ఈ విధంగా తెలియచెప్పాడు. మహాత్మా, జలమును నారములు అంటారు. ఆ జలము నాకు స్థావరము, అందుకే నన్ను నారాయణుడు అంటారు. ఈ లోకములను నేనే సృష్టిస్తాను, నేనే పోషిస్తాను, నేనే నాలో లయం చేసుకుంటాను. బ్రహ్మ, ఇంద్రుడు, ఈశ్వరుడు, ధనాధిపతి కుబేరుడు తదితర దేవతలందరూ నా అంశలే. నాకు భూమి పాదము, అగ్ని ముఖము, సూర్యుడు చంద్రుడు నేత్రములు, ఆకాశము నాకు శిరస్సు. ఈ అద్భుతమైన ఆకారంలో నేను బాసిల్లుతాను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు యజ్ఞయాగాదులతో నన్ను ఆరాధిస్తారు. ప్రళయకాలంలో ఈ భూమిని వరాహావతారంలో ఉద్ధరించేది నేనే. ఈ భూమండలాన్ని ఆదిశేషుని రూపంలో ధరిస్తున్నవాడును నేనే. అగ్ని రూపంలో నేను సముద్ర జలాలను తాగుతాను, మరలా వర్ష రూపంలో విడిచిపెడతాను. సృష్టి ఆరంభంలో నేను నా ముఖం నుండి, భుజముల నుండి, తొడల నుండి, పాదముల నుండి 4 వర్ణములు సృష్టిస్తాను. 4 వేదాలు నా ముఖం నుండి ఆవిర్భవిస్తాయి. ప్రళయకాలంలో వీటన్నిటినీ నాలో లయం చేసుకుంటాను.
అహంకారం విడిచి, క్రోధం లేక, అసూయకు లోబడక, కోరికలు జయించిన వారు, ఆత్మజ్ఞానం పొందినవారు, ఎల్లప్పుడూ సత్యమునే పలికిడివారు అయిన మహర్షులు నన్ను ఎల్లప్పుడూ ఆరాధిస్తుంటారు. ఈ జగత్తులో ఉండే నక్షత్రములు, గ్రహములు, గాలి, వర్షము అన్నీ నేనే. సప్త సముద్రములు నా పడకగా అమర్చుకొని నేను పడుకొని ఉంటాను. ఓ మహర్షి, సత్యము పలకడం, తపము, జ్ఞానము, అహింస మొదలగు సాత్విక గుణములు నా స్వరూపములు. అలాగే కోరికలు, కోపము, అసూయ, ద్వేషము, తామసము, అజ్ఞానము అన్నీయూ నేనే. ఇన్ని మాటలెందుకు? ఈ జగత్తులో కనపడేది అంతయు నేనే, కనపడనిది నేనే. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం మీరిపోతుందో, క్రూరాత్ములు, రాక్షస ప్రభుత్వ గలవారు విజృంభిస్తారో, దైవ సంపత్తి కలవారు సజ్జనులు ఎప్పుడైతే హీనత పొందుతారో, ఆ సమయంలో నేను మంచివారి ఇండ్లలో జన్మించి ధర్మమును నిలుపుతాను. అంతేకాకుండా నేను కృత, త్రేత, ద్వాపర, కలియుగంలో వరుసగా శ్వేత, రక్త, నీల, పసుపు పచ్చని రూపంలో చరిస్తూ ధర్మస్థాపన చేస్తాను. ఈ కాలచక్రాన్ని నేను నిర్విరామంగా నడుపుతాను. లయకాలమందు నేను కాలయముడినై ఆ సృష్టినంతా సంహరిస్తాను. నా స్వరూపాన్ని నీకు వివరించినాను. ముల్లోకములు సృష్టించే ఆ బ్రహ్మదేవుడు కూడా నాలో సగభాగమే. నా పేరు నారాయణుడు. నేను శంఖ, చక్ర, గదాధారుడినై బాలకుని రూపమున ఈ భూమి అంతయు జలమైనప్పుడు 1000 మహాయుగముల పాటు యోగ నిద్రలో ఉంటాను. ఈ కల్పాంతము చూచి నువ్వు భయపడదు అని నిన్ను నా పొట్టలో ఉంచాను. ఇంకా నీ ఇష్టం వచ్చిన చోటుకి నువ్వు వెళ్ళవచ్చును. ఇంకా బ్రహ్మదేవుడు మేల్కొని మరలా ఈ లోకంను సృష్టిస్తాడు అని చెప్పి ఆ బాలకుడు మాయమైనాడు. ఇది నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ బాలుడే నీకు శ్రీకృష్ణు రూపమున సకుడై నీ వద్ద ఉన్నాడు. ఆనాడు చూచిన బాలకృష్ణుడు ఈనాడు మరలా నా మీద దయతో నాకు ప్రత్యక్షమై ఉన్నట్లున్నది. ఈ మహానుభావుని కరుణ వలనే కదా నేను కల్పాంతమును కూడా ఎలాంటి భయము లేకుండా ఉన్నాను. ఈ మహానుభావుని నిదర్శన భాగ్యము చేతనే నాకు గత స్మృతులు జ్ఞప్తికి వచ్చి నీకు చెప్పగలిగితిని అని మార్కండేయ మహర్షి కల్పాంతం గురించి ధర్మరాజుకి వివరిస్తాడనమాట. ఇదంతా మనకి మూలం వచ్చి మహాభారతం అరణ్య పర్వం చతుర్థాశ్వాసం ఎర్రాప్రగడ గారి ప్రణితము. మనకి ఇక్కడ మహాభారత కథని ఎవరెవరికి ఎవరు చెప్పారని ఉంటుంది. ఇది ఒకసారి గమనించండి. పాండవులలో మధ్యముడైనటువంటి అర్జునుడు, అర్జును కుమారుడు అభిమన్యుడు. అర్జునునికి సుభద్రాదేవికి జన్మించినటువంటి వారు అభిమన్యుడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు మహారాజు. అభిమన్యునికి ఉత్తరకు జన్మించినటువంటి వారు పరీక్షిత్తు మహారాజు. మనకి ధర్మరాజు తర్వాత పరీక్షిత్తు మహారాజు అవుతారనమాట. ఆ పరీక్షిత్తు మహారాజు కుమారుడే జనమేజయుడు. జనమేజయుడు సర్పయాగం చేశాడు. ఆ సమయంలో వేదవ్యాసుని శిష్యుడైనటువంటి వైశంపాయన మహర్షి మహాభారత కథను జనమేజయ మహారాజుకు వినిపించాడు. ఆ సమయంలో రోమహర్షుని కుమారుడైనటువంటి ఉగ్రశ్రవసుడు అనేటువంటి సూత మహర్షి ఆ మహాభారత కథను శ్రవణం చేసి అది ఇప్పుడు మనకి నైమిషారణ్యంలో సాత్రయాగం చేస్తున్నటువంటి సౌనకాది మహామునులకు మహాభారత కథని చెప్తూ ఉన్నారన్నమాట. దీనికి మూలం మహాభారతం తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. మనం ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. జనమేజయుని భారత కథలను చెప్పిన వారు ఎవరంటే వైశంపాయన మహర్షి. జనమేజయుడు ఎవరు? మనకి పరీక్షిత్తు మహారాజు యొక్క కుమారుడు. తర్వాత మనకి యుధిష్ఠిరుని తదుపరి అంటే ధర్మరాజు తర్వాత వారసునుగా సింహాసనం అధిష్ఠించిన వారు ఎవరంటే పరీక్షిత్తు మహారాజు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.